జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం చాలా అలవాటు. ఎప్పుడన్నా చూడండి, శవాన్ని చూస్తే నవ్వుతాడు. అవునా కాదా? నోటీస్ చేశారా? నోటీస్ చేశారా మీరు? ఎవరైనా శవాన్ని చూసి నవ్వుతారా తమ్ముళ్ళు? నవ్వుతారా ఎవరన్నా? బాధపడతాం. మొట్టమొదటిసారిగా వీళ్ళ నాన్న చనిపోయాడు, మేము బాధపడ్డాం. నేను అక్కడికి వెళ్ళాను కూడా. ఒక మిత్రుడు, పాత మిత్రుడు, అలాంటి మిత్రుడు చనిపోతే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను బాధపడ్డా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం జ్ఞాపకం ఉందా మీకు? ఆయన ప్రయత్నం ఫలించలేదు. సోనియా గాంధీ, నీకు అర్హత లేదు, నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రిలయన్స్ అధినేత ధీరు ముఖేష్ అంబానీ వీళ్ళ నాన్న చంపించాడని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ రోజు దాడులు చేశాడు. రిలయన్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ షాపుల మీద. కానీ నిన్న చూస్తే అదే ఆయన చెప్పిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు. అర్థమైందా తమ్ముళ్ళు? ఇప్పటికైనా మీకు అని అడుగుతున్నా, ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఆ రోజు చెప్పిన మాట ఏమైంది? గోదావరిలో కలిసిపోయింది. ఇది మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి నాయకుడు ఇతను మీ తండ్రిని చంపాడని చెప్పి నీ రాజకీయ అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అని అడుగుతున్నా. రెండోది, 2019లో మళ్ళా శవ రాజకీయం. 2014లో కూడా చెప్పాడు, మా నాన్న లేడు, నేను ఒంటరివాడిని, నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు, నువ్వు పనికి మాలినోడివి అని నాకు ఓట్లు వేశారు మీరంతా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 2019కి బాబాయిని చంపేసి నాటకాలకు తెరదీశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి మీరు, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? మీ అందరికీ తెలుసా లేదా? తెలిస్తే జైలు పైకెత్తండి. అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? ముందు గుండెపోటు, తర్వాత గుండెపోటులో రక్తం వచ్చింది, సాక్షిలో వేసుకున్నాడు. తర్వాత అది కోడి కత్తి కంటే ముందు గొడ్డలు వేయటం తెలిసి నాటకాన్ని మార్చేశాడు. నారాసుర రక్త చరిత్రను రాశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెల్లిని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడేం చేశాడు? ఆ చెల్లిపైనే కేసులు. ఆ చెల్లి అడుగుతా ఉంది, మా నాన్న చంపారు, దోషిని పక్క పెట్టుకొని ఏం మాట్లాడాడు తమ్ముడు? ఇది కలియుగం అంట. చంపినవాడు పక్కనుంటాడు అంటే మనం అందరూ, కడప అందరికి తెలుసంట, మీ అందరికి తెలుసంట. మీ అందరికి తెలిసింది వాస్తవం, అవునా కాదా? మీకు తెలిసింది సత్యం, అవునా కాదా?